తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపం నామవరం గ్రామంలోని ఆదర్శ దివ్యాంగుల ఆశ్రమంలో రూరల్ సీనియర్ నాయకుడు సానా దుర్గాప్రసాద్ నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వేణుగోపాల్ రాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల మధ్య తన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వయం ఉపాధికి కావలసిన మెటీరియల్ను నేను తన మిత్రులతో కలిసి సహాయం చేస్తానని చెప్పారు. అనంతరం భోజనాలను వేణుగోపాల రాయుడు తన స్వహస్తాలతో వడ్డించారు. కార్యక్రమంలో ఎర్ర ఉమామహేశ్వరి అవ్వ, లక్ష్మి, వైవిడి ప్రసాద్, అల్లాడి రాజు, మనోహర్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. మీ అందరి మధ్య ఆ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం అనేది చాలా గౌరవంగా ఆనందంగా భావిస్తా ఉన్నా. గడిచిన 10 రోజుల క్రితం ఒక ఆదివారం నాడు మీ అందరితోటి ఇక్కడ సమావేశమై మీ యొక్క సమస్యలను తెలుసుకోవటం, మీ యొక్క ఆలోచనల్ని తెలుసుకోవటం, అదేవిధంగా నా ఆలోచనలు మీతో పంచుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ప్రసాద్ ఇక్కడ కార్యక్రమం చేద్దాం అనగానే బాగుంది సరే అని చెప్పి మేము కూడా అనుకోవటం, ముందుకు రావడం జరిగింది. ఇంత త్వరగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవటం కూడా నాకు ఆనందంగానే ఉంది. తరువాత మీకు ఆ రోజు చెప్పాను, నేను ఏదైతే వసతి గృహంలో ఉండి ఇక్కడ ఈ ఆదర్శ ఈ హోమ్ నడుపుతూ ఉన్నారో మరి ఆమె పూర్తి అంధురాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంధులు, అంగవికలాంగులు చాలామంది ఉన్నారు. మీ అందరికీ సంబంధించి కొంతమంది దాతలు ఏదో విరాళాలు ఇస్తూ ఉన్నారు. విరాళాలు దాని ద్వారా ఈ ఆశ్రమం నడుస్తుందని చెప్పారు. దానికి మించి అంటే ఆ దాతలు ఏదైనా ఇచ్చేవాళ్ళు ఒక వారం నెల ఇవ్వకపోతే మీకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు స్వతహాగా బయట మిగతా అన్ని బాగున్న వాళ్ళలాగా పనులకి వెళ్ళి సంపాదించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్నింటా సహాయం చేస్తుందని చెప్పి ఎదురు చూడటం అనేది కరెక్ట్ కాదు. అనేక స్వచ్ఛంద సంస్థలు, డోనార్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ డోనార్ ఏజెన్సీస్కి అప్రోచ్ కావడానికి కావలసినటువంటి సహకారాన్ని నేను అందిస్తాను. ఆ డోనార్ ఏజెన్సీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ స్థితిగతులను పరిశీలించే క్రమంలో మీరు ఐడియల్గా అంటే ఏ రకమైనటువంటి పని చేయకుండా ఊరికే అలా కూర్చుని సహాయం గురించి ఎదురు చూస్తా కూర్చున్నామంటే ఎవరు కూడా సహాయం చేయరు. మీకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి అవయవ వనరులతోటే మీరు ఏదన్నా ఆదాయ వనరుని సృష్టించుకుంటున్నారని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. ఆ రకమైనటువంటి డోనార్ ఏజెన్సీస్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. మీరు వాళ్ళు వచ్చేసరికి నేను చెప్పాను లాస్ట్ టైం ఎక్కువ పాంప్లెట్ ఇచ్చారు, దాంట్లో 15-20 కార్యక్రమాలు పెట్టారు. అన్ని వద్దు, క్యాండిల్స్ తయారీ ఒకటి చెప్పారు ఇక్కడ. అదేవిధంగా ఇంకొకటి ఫినాయిల్ అవి తయారు చేయడం, బుట్టల అల్లిక, 3 కార్యక్రమాలు చెప్పారు. ఈ మూడిట్లోనూ ముందు ట్రైన్ చేయండి. దానికి కావాల్సిన పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు బుట్టలు తయారు చేయాలంటే ఆ ప్లాస్టిక్ వైర్ అది కొనాలి, ఫినాయిల్ తయారు చేయాలంటే కొంత రా మెటీరియల్ కొనాలి, అదేవిధంగా కొవ్వొత్తులు తయారు చేయాలంటే కొంత రా మెటీరియల్ అవసరం అవుతుంది. అది మేము మా మిత్రులు కలిసి మీకు సహాయం చేస్తాం. ఆ పెట్టుబడి దాన్ని మీరు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుని కాస్త డబ్బు తెచ్చుకోగలిగితే ఇది రేపు పొద్దున ఎవరన్నా డోనార్ ఏజెన్సీస్ వస్తే కనుక అంగవైకల్యం అనేటటువంటి వంకన మీరు ఏదో ఖాళీగా కూర్చుని ఎవరన్నా సహాయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారనే దాని మీద అయితే ఏ డోనార్ కూడా మీకు ఇంట్రెస్ట్ చూపించడం, ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ మీరు సంపాదించి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీరు పడే తాపత్రయాన్ని డోనార్ ఏజెన్సీకి మనం చెప్పగలిగితే వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. అది నేను గతంలో అంటే ఇంత విపులంగా చెప్పడానికి ఆ రోజు నాకు టైం దొరకలేదు, చెప్పాను. ఇప్పుడు మీకు కావలసినటువంటి ఈ 3 అల్లికి బుట్టలు అల్లడానికి కానీ, కొవ్వొత్తులు తయారీ కానీ, తర్వాత ఇంకోటి ఏంటి ఫినాయిల్ తయారు చేయడంలో కానీ దీనికి కావాల్సిన అంటే ఏదో టన్నులు తయారు చేసేస్తాం కానీ మార్కెటింగ్ని బట్టి మనం వస్తువు తయారు చేసుకోవాలి. మార్కెట్లో మనం అమ్ముకోలేనప్పుడు కుప్పలుగా బుట్టలో కుప్పలుగా కొవ్వొత్తులు తయారు చేసి పెట్టుకుంటే వృధా. అందువల్ల మనం ఎంత మార్కెట్ చేయ ఇప్పుడు మనోహర్ గారు ఈయన మా స్నేహితుడు ఎస్విజి మార్కెట్లో కాస్త పలుకుబడి ఉన్న ఆయన, మీరు తయారు చేసిన కొవ్వొత్తులు కానీ ఫినాయిల్ కానీ ఎవరో ఒక 2 షావుకారులకు చెప్పి మీకు కొనిపెట్టే ప్రయత్నం కూడా మేము కూడా చేస్తాం. నాకు కూడా కొంతమంది పరిచయస్తులు ఉన్నారు. ఆ బుట్టలు కూడా చూద్దాం ఎలా మార్కెటింగ్ చేయాలనేది. దానికి కావాల్సిన కొద్దిపాటి మూలధనం మేము సర్దుబాటు చేస్తాం. అది ప్రారంభం అయిన తర్వాత మీరు ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా కాగితం మీద పెడితే డోనార్ ఏజెన్సీని సంప్రదిద్దాం. తర్వాత మీకు ఇది వసతి గృహం అద్దెలు కట్టలేకపోతా ఉన్నారు. నేను ఇది రూరల్ నియోజకవర్గం బుచ్చి చౌదరి గారిని కలవమని చెప్పాను. ఈవిడ